నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. రోగ నిరోధక శక్తి తగ్గడానికి కారణాలు ఏంటి? ఇది తగ్గడం వల్ల శరీరంలోని ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సా విధానం అందుబాటులో ఉంది అనే విషయాలు వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గురు ఆయుర్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వైద్యరత్న డాక్టర్ బుక్క మహేష్ బాబు గారు. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఉన్నా 0402349013 ఆర్ 14 నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, ఎందుకు అసలు అంటే రోగ నిరోధక శక్తి తగ్గడానికి అసలు మెయిన్ రీజన్స్ ఏముంటాయి అసలు? అంటే మనం అసలు రోగ నిరోధక శక్తి ఏమిటి, ఎందుకు తగ్గుతుందని తెలుసుకోవచ్చు. మనకు జలుబు చేసిందనుకోండి, చిన్న గాయం అయిందనుకోండి, ఏం జరుగుతుంది? జలుబు చేసినప్పుడు ముక్కు దిబ్బడగా ఉంటుంది, గొంతు పట్టేస్తుంది, ముక్కులో నుంచి జిగట ద్రవాలు వస్తాయి. తర్వాత శ్వాసకోశ నాళాల్లో రక్తకేశ నాళికలు ఉబ్బిపోయి శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది, ఆయాసంగా ఉంటుంది. అమ్మను ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కానీ ఏదైనా ఒక బాంబు లాంటిది ఏదైనా రాసి కొంచెం వేడి నీళ్ళలో పసుపు వేసేసి కొంచెం బామ్ వేసి పీల్చుకుంటే అబ్బా ఎంత హాయిగా ఉంది అని అనుకుంటాం. అంటే దీంట్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఒక జలుబు చేసినప్పుడు వ్యాధికారకమైనటువంటి వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి శరీరంలోకి ప్రవేశించినప్పుడు రోగ నిరోధక శక్తి విడుదల చేసేటటువంటి వాపు వల్ల ముక్కు దిబ్బడ, గొంతు పట్టేయడము, రక్తకేశ నాళికల్లో వాపు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ కాగుదాం. నెక్స్ట్, మనకు ఏదైనా గాయం తగిలిందనుకోండి, జబ్బు చేసిందనుకోండి, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది తెలియకుండా, తర్వాత పెద్ద గాయం వచ్చింది అంటే అప్పుడు ఏమవుతుంది? అక్కడ వాపు వస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అక్కడ కూడా మనకు వాపు లాంటిది ఉంటుంది, గాయమైనప్పుడు, పుళ్ళు పడినప్పుడు, చేసినప్పుడు. అలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో కూడా వాపు, నొప్పి అని సహజంగా కనిపిస్తుంది. ఇక్కడికి ఆగుదాం. సడన్గా ఒక్కొక్కసారి ఏంటంటే వైరల్ ఫ్లూ జ్వరం లాంటిది వస్తుంది, వెంటనే ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, తర్వాత కండరాల నొప్పులు వచ్చేస్తాయి, కీళ్ళలో నొప్పులు వచ్చేస్తాయి, బాకులు తీసుకొని ఒంట్లో కసా పొడి చేస్తున్నట్టుగా ఉంటుంది. ఎంత పెద్ద శరీరం ఉన్నా కానీ, ఎంత గట్టివాళ్ళైనా కానీ గిలిగిలి కట్టుకుంటూ ఉంటారు అన్నట్లు వైరస్ ఫీవర్ వచ్చినప్పుడు. మరి ఇవి సడన్గా ఏంటి అంటే, మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి సైటోకిన్లు అనబడేటటువంటి వాపును కలిగజేసేటటువంటి ప్రేరేపకాలను ఉత్పత్తి చేయడం వల్ల శరీరం వాస్తుంది. ఇది మన రోగనిరోధక శక్తి మనకు కలుగజేసేటటువంటి ఒకానొక రక్షణ వ్యవస్థ వాపు. అయితే ఈ రక్షణ వ్యవస్థ అనేటటువంటిది ఏదైతే వాపు ఉంటుందో, ఇది మొదట్లో కనుక ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ పర్టికులర్ ఏరియాలో దెబ్బ తగిలినప్పుడు కానీ, ఆ పర్టికులర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ, ఆ కీళ్ళ నొప్పులు వచ్చినప్పుడు కానీ, కీళ్ళ జబ్బులు రావడం కానివ్వండి, ఇట్లాంటివి వచ్చినప్పుడు, అంటే వెన్నునొప్పి సమస్యలు వచ్చినప్పుడు కానీ, సాక్రోయిలియటిస్ అని తుంటిలో నొప్పి రావడం కానీ, తర్వాత ఇట్లాంటి ప్రత్యేక పరిస్థితులు వచ్చినప్పుడు సైటోకిన్లు అనేటటువంటి విడుదలవ్వడం వల్ల, నొప్పి కారకాలు బయలుదేరడం వల్ల శరీరంలో ఉండేటటువంటి తెల్ల రక్త కణాలు గుంపులుగా ఏదో అలజడి జరిగిందని ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాయి. అంటే ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు చేసినప్పుడు ఇవి విడుదలవుతాయి, తెల్ల రక్త కణాలు వస్తాయి, రక్త సరఫరాను ఆ ప్రాంతంలో పెంచుతాయి, అక్కడ ఉండేటటువంటి రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేస్తాయి. అయితే ఇన్ఫెక్షన్ తగ్గడం కానివ్వండి, జలుబు తగ్గడం కానీ, కీళ్ళ నొప్పులు తగ్గడం కానీ, అవి తగ్గిపోయిన వెంటనే అవి డిసప్పేర్ అయిపోతాయి. ఇది కథ సుఖాంతమైనటువంటి కథ. మరి అత్యంత భయంకరమైనటువంటి రామ్ గోపాల్ వర్మ లాంటి సినిమా దయ్యం కథ ఏమిటయ్యా అంటే, ఈ వాపు గనక అలాగే కంటిన్యూ అవుతూ పోతుంటే అక్కడ ఇన్ఫెక్షన్ లేకుండా శరీరం కేవలం ఉత్తినే ఏదో అనగానే అట్లా చిటిక వేస్తే చాలు, పొలవమంటూ పోలీస్ వాళ్ళు వచ్చి ఏదో దొంగున్నారు కదా, ఎవరో టెర్రరిస్ట్ ఉన్నారు కదా, పట్టుకోవడానికి ఒక కూడల్లోకి గుంపులుగా వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం లాంటి ప్రత్యేక పరిస్థితి కనుక వచ్చినట్లయితే శరీరంలో జరిగితే, అంటే ఉత్తుత్తినే యుద్ధం వచ్చినట్టుగా భ్రమించేటటువంటి ప్రత్యేక పరిస్థితులు శరీరంలో ఏర్పడినప్పుడు, సైటోకిన్లు అనేటువంటి వాపును కలిగజేసే అంశాలు క్రియేట్ చేసినప్పుడు, ఆ ప్రాంతంలో తెరక్త కణాలు అనేటటువంటివి ఎక్కడైతే వాపును కలగచేయాలో ఆ ప్రాంతానికి పొలవమంటూ వెళ్ళిపోతాయి. కానీ అక్కడ ఏ ఇన్ఫెక్షన్ ఉండదు, ఏ వైరస్ ఉండదు, ఏ బ్యాక్టీరియా ఉండదు, ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉండదు. అప్పుడు అక్కడ ఉండేటటువంటి రక్షణ వ్యవస్థకు సంబంధించిన తెల్ల రక్త కణాలు, సైటోకిన్లు లాంటివి ఏవైతే ప్రేరేపించబడ్డాయో అవి మన శరీరం పైనే తిరుగుబాటు చేసి అక్కడ ఉండే అవయవాలను, అక్కడ ఉండేటటువంటి రక్షణ వ్యవస్థను, ఆ చుట్టుపక్కల ఉండే కణజాలాన్ని దెబ్బతీస్తావి. దీన్ని ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. అంటే మన రోగ నిరోధక శక్తి దెబ్బతిన్నది అని అర్థం. ఓకే, క్లియర్? రైట్ సార్, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం సార్. సూర్యచంద్రరావు గారు. హలో. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ దగ్గర మేము ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నామండి.
చాలా బాగా అంటే మంచి రిలీఫ్ ఇచ్చింది. అప్పుడంటే వెయిట్ లాస్ కోసం వెళ్ళాము. వెయిట్ లాస్ కోసం వెయిట్ లాస్ కోసం వెళ్ళినప్పుడు 2 years క్రితం వెళ్ళాము. సార్ నాలో ఉన్న జీర్ణశక్తి ప్రేరేపించడానికి ఒక మెడిసిన్ ఇచ్చారు. దాంతో పాటు పంచకర్మ ట్రీట్మెంట్ అది చెప్పారు. ఎప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకున్నామో ఆటోమేటిక్ విత్ ఇన్ 3 or 4 days లోనే చాలా చేంజ్ వచ్చింది, నమ్మలేకపోయాం. ఓకే, మీరు జనరల్గా ఎంత వెయిట్తో వెళ్ళారు సార్ దగ్గరికి? ఎంత వెయిట్ లాస్ అయ్యారు సార్? సార్ దగ్గరికి నేను వెళ్ళింది 92 kgs అండి. ఓకే. సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు తర్వాత ఒక 4.5 kgs రిలీఫ్ వచ్చింది. తర్వాత నేను యోగా క్లాసెస్ కోసం వెళ్ళడానికి వేరే హరిద్వార్ వెళ్ళిపోయాను. ఓకే. మళ్ళీ తర్వాత సార్ని అనుకోకుండా నిన్నే కలిసాము. ఓకే. కానీ అంత రిలీఫ్ అంటే జస్ట్ న్యాచురల్ ట్రీట్మెంట్ చెప్పారు. ఏంటంటే ఆహారం తీసుకుంటే చాలు అన్నారు. మా ఫుడ్ డైట్ చేంజ్ చేశారు. నా బాడీలో ఉన్న దాన్ని ఏమంటారంటే జఠరాజ్ని పెంచారండి. న్యాచురల్ గా మీరు తీసుకుంటే మార్పు వచ్చేస్తుంది, మీరు అంతేగాని వేరే డైట్ మెడిసిన్స్ అలాంటివి వాడాల్సిన అవసరం లేదు అన్నారు. సరే, ఈ మధ్యకాలంలో వెయిట్ లాస్ కోసం చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి కదండి బయట కదా, చాలా ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి కదా. సో మీరు దాన్ని ఏమైనా అప్రోచ్ అయ్యారు అసలు? అప్రోచ్ అయ్యండి. హెర్బల్ లైఫ్ అని వేరే సమ్ ట్రీట్మెంట్స్ అని అంటే అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి పేపర్లో, అవి చూసి మెడిసిన్స్ వాడాము. ఆ మెడిసిన్స్ లో అనేవి అంత రిలీఫ్ రాలేదు. 2 నెలలు 3 నెలలు వాడడం, మళ్ళీ దాంతో సైడ్ ఎఫెక్ట్ రావడం, కాన్స్టిపేషన్ అవన్నీ రావడం జరిగింది. కానీ సార్ దగ్గర ఎప్పుడైతే వాడామో కొంచెం ఈవెన్ ఫేస్ లో కూడా గ్లో వచ్చింది, కళ్ళ కింద నలుపు కూడా పోయిందండి. అంటే ఎందుకంటే సార్ ఆర్టికల్స్ కూడా ఆయుర్వేదం గురించి చాలా డెప్త్ గా రాసి చెప్పారు ఆయన. ఇప్పుడు మనం ఏదైతే ఆయుర్వేదం అనుకుంటున్నామో అది ఆయుర్వేదం కాదండి. ఎవరికి వాళ్ళకి వచ్చేసిన ఏదో చెప్పేసి దాన్ని ఆయుర్వేదం హెర్బల్స్ అని చెప్తున్నారు. కానీ ఆయనకి ఆయుర్వేదంలో ఒక ప్రత్యేకమైన నిష్ణాతులు మళ్ళీ ఇచ్చేటప్పుడు కూడా గైడెన్స్ ఒక తండ్రిలా ట్రీట్ చేస్తున్నారు ఆయన. అది మాకు నచ్చింది సార్. అందుకని మళ్ళీ అనుకోకుండా నేను వచ్చాను. మళ్ళీ అందుకని సార్ దగ్గరికి వెళ్దామని అనుకున్నాను, ఇంకా కుదరలేదు. లక్కీగా మళ్ళీ సార్ నాకు 1 week దగ్గర కలుస్తాను. థ్యాంక్స్ అలాట్ సార్. సార్కి ఒకసారి కలిపేశారండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను సార్. థ్యాంక్స్ అలాట్ సార్. మీ గైడెన్స్ మ్యాగజైన్ కూడా చదువుతున్నాను. ఓకే ఓకే. ఒక 1 week లో మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. థ్యాంక్ యూ సూర్యచంద్రరావు గారు. ఓకే సార్, అంటే ఇప్పుడు జనరల్లీ ఆయుర్వేదం అంటే మనం ఎక్కువగా డిస్కస్ చేసేది బోన్స్ కి సంబంధించి లైక్ ఇవి ఎక్కువ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం, జీర్ణ వ్యవస్థకి సంబంధించిన IBS ప్రాబ్లమ్స్ కోసం ఇవన్నీ. సో వెయిట్ లాస్ కూడా దీంతో చాలా చక్కగా అవుతుందనే విషయం ఈయన ద్వారా తెలిసింది. రైట్. ఓకే సార్, మనం ఇప్పుడు రోగ నిరోధక శక్తి గురించి మాట్లాడుతున్నాం. సో ఈ బాడీ రెసిస్టెన్స్ పవర్ తగ్గినప్పుడు సో ఎలాంటి వ్యాధులు అనేవి తొందరగా అటాక్ చేస్తాయి మన బాడీకి? ఇప్పుడు చూడండి, మన శరీరంలో ఏంటంటే ఒక ఫైట్ అండ్ ఫ్లైట్ అనే మెకానిజం ఉంటుంది. ఒక అడవిలో వెళ్తున్నారు అనుకోండి, ఒక పెద్ద జంతువు మీ మీద పడింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఓ దొడ్డు కర్ర తీసుకొని దాంతో యుద్ధమన్నా చేయాలి, లేదన్నా అక్కడ నుంచి పారిపోవాలి. అక్కడ నార్ అడ్రినలిన్ అని మన శరీరంలో విడుదలవుతుంది. అంటే అది ఏం చేస్తుంది అంటే ఫైట్ చేస్తే పారిపోన్న సందేశాన్ని ఇస్తుంది. ఈ హార్మోన్ విడుదలైనప్పుడు అలాంటివి వస్తుంది. అయితే ఒత్తిడి ఎదుర్కొన్నప్పుడు కూడా మనము రకరకాల డెడ్ లైన్స్ టార్గెట్స్ పెట్టుకొని విపరీతమైన ఒత్తిడి వచ్చేసి రకరకాల పనులు కలగాపులగం చేసేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎవరైతే హెక్టిక్ షెడ్యూల్ పెట్టుకొని పనిచేస్తూ ఉంటారో ఒత్తిడిలో కూడా ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ అనేది ఉంటుందండి. అక్కడ కూడా అబ్బా ఈ చిరాకు ఏమిటండి బాబు, ఎక్కడికన్నా వెళ్ళిపోదాము, ఏదైనా వెళ్ళిపోయి హాయిగా తపస్సు చేసుకుంటే బాగుండు కదా అని అనుకుంటాం. సంసారం సన్యాసం తీసుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఈ వైరాగ్యం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ మనం విసిగిపోయినామని అర్థం, ఇంక దారి లేదు అని అనుకుంటాం. ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా, ఒత్తిడి ఎదురైనప్పుడు కూడా, అంటే ఫ్లైట్ అండ్ ఫైట్ మోడ్ అనేటువంటి వచ్చినప్పుడు నార్ అడ్రినలిన్ అనే శరీరంలో విడుదలైనప్పుడు కూడా ఏమవుతుందంటే శరీరానికి హాని కలగజేసేటటువంటివి ఏవైతే ఇందాక చెప్పుకునేటటువంటి సైటోకైన్లు అనేవి శరీరంలోకి విడుదలైపోయేసి శరీరంలో ఒక అలారం మోగించేసి ఇక్కడ ఏదో ప్రమాదం ముంచుకొస్తుంది అంటే శరీరం మన దేశానికి యుద్ధం వచ్చినట్లయితే బార్డర్ సెక్యూరిటీ యుద్ధం లేకున్నా యుద్ధం వచ్చే పరిస్థితి లాంటిది వచ్చినప్పుడు సైనికులందరూ పొలవమనుకుంటూ ఆ యొక్క బార్డర్ దగ్గరికి ఎట్లా వెళ్ళిపోవడం జరుగుతుందో, యుద్ధం రాకున్నప్పటికీ వస్తుంది అనుకొని వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అలాంటి ఒక అభద్రతాభావం లోడ్ చేసినప్పుడు ఈ WBC సెల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయేసి ఈ ఆర్గన్ పైన
ఒత్తిడి ఉంటుందో ఆర్గాన్ దగ్గరికి వెళ్ళిపోయి రక్తంలో ఉండేటటువంటి లోపల ఉన్న గోడల్లో పూడుకుపోయినటువంటి ఈ యొక్క కణాలు ఏవైతే ఉంటాయో వాటినంతా కూడా పూడిక తీసే కార్యక్రమం మొదలెట్టి బ్లాక్స్ అవ్వడం, రక్తం గడ్డగట్టడము, ఆ ప్రాంతంలో రక్త కేశనాళికలు దెబ్బలు తినడం లాంటివి జరిగి అక్కడ ఆర్గాన్ వైఫల్యం జరిగే ఆస్కారం ఉంది. అలాగే అక్కడ వాపు, నొప్పి, తర్వాత వేడిదనం వచ్చేసి ఆ ప్రాంతం అంతా కూడా వాపు వచ్చేటటువంటి సంకేతం వస్తుంది. అంటే అప్పుడు మనం రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల వచ్చేటటువంటి లక్షణాలు అక్కడ కనిపిస్తాయి. వెంటనే మనకి ఏమవుతుందంటే అలాంటి సిచ్యువేషన్స్లలో సీరం ప్రోటీన్స్ అంటే సిఆర్పి అంటాం, సి ప్రోటీన్స్ అనేటటువంటి ప్రధానంగా శరీరంలో కుప్పలుగా పేరుకుపోయినప్పుడు ఇప్పుడు చెప్పబోయేటటువంటి వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంటుంది. అంటే రొమేటెడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, పాలియో ఆర్థరైటిస్ కానివ్వండి, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ కానివ్వండి, సాక్రోయిలేటిస్ కానివ్వండి, కీళ్ళవాపుల జబ్బులు కానివ్వండి, ఇలాంటి గౌట్ ఆర్థరైటిస్ లాంటివి కావచ్చు, తర్వాత చర్మం పైన వచ్చేటటువంటి దద్దుర్లు, తర్వాత ఇన్ఫెక్షన్స్ లాంటివి రావడం, తర్వాత కాలేయం పైన వాపు రావడం, కిడ్నీ పైన వాపు రావడం, తర్వాత రక్త కేశనాళికల్లో పూడికలు పెరిగిపోయి మెదడులో సెరిబ్రోవాస్కులర్ అటాక్ లాంటిది రావడం, తర్వాత మధుమేహము, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, తర్వాత ఇట్లాంటివి ఏవీ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా పిన్న వయస్కులలో గుండెపోటు రావడానికి కూడా ఇవి ప్రధాన కారణాలని ఇటీవల కాలంలో వచ్చిన సైంటిఫిక్ అధ్యయనాలు, ప్రపంచవ్యాప్తంగా చేసిన అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఇది ముఖ్యంగా ఏంటంటే ప్రపంచం మొత్తం మీద తీసుకున్నట్లయితే, జాతుల చరిత్ర తీసుకున్నట్లయితే భారతీయ జాతులపైనే ఈ యొక్క అధిక ఒత్తిడిని ప్రధానంగా ఉండడం వల్ల, ఈ యొక్క జీవన శైలి లోపించడం వల్ల ఈ వ్యాధుల యొక్క సమాహారము ఉప్పెనలాగా, ఒక హారికేన్ లాగా వచ్చి కొట్టేస్తూ ఉన్నాయి. కొట్టిన తర్వాత కానీ దాని యొక్క దెబ్బ ఇట్లాగా ఉంటుందా అన్న విషయం మనకు అర్థం కావట్లేదు. అంటే ఎలాంటి చడి చప్పుడు లేకుండా మనకి ఏదైనా ఒక వాల్కెనో ఎరప్ట్ అయినప్పుడు కానీ, లేకపోతే మనకు ఒక అగ్నిపర్వతం బద్దలవ్వడం కానీ, లేకపోతే భూమి కంపించడం కానీ సడన్గా జరిగినప్పుడు ఎంత భయానికి లోనవుతామో శరీరం కూడా అంత పెద్ద గగురుపాటుకు లోనై శరీరంలో ఇలాంటి వ్యాధుల సమాహారం వస్తున్నాయి. పిన్న వయస్కులలో కూడా నేను చూస్తూ ఉంటే ఈ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి. సిఆర్పి పాజిటివ్ చాలా మందిలో చూస్తున్నామండి. యాంకిలోజింగ్ స్పాండిలోసిస్, మధుమేహం రావడం, తర్వాత ఇవన్నీ కూడా కారణం అవుతున్నాయి. అంటే మారిన జీవనశైలే ప్రధానమైన కారణం అని చెప్పుకోవాలి. శరీరంలో కొవ్వు పెరగడం కూడా ఈ యొక్క వాపు రావడానికి కూడా దోహదం చేస్తుందండి. ఓకే, కొంతమంది ఉంటారు ఏ చిన్న జబ్బు వచ్చినా కూడా వెంటనే ఇమీడియట్గా మెడిసిన్ తీసుకుంటారు. అసలు కొంచెం కూడా టైం అనేది తీసుకోరు, దానంతటా తగ్గుతుంది అనేది కూడా చూడరు. సో చిన్నప్పటి నుంచి ఈ మెడిసిన్స్ ఎక్కువగా వాడటం వల్ల నెక్స్ట్ ఎంత హెవీ డోస్ ఇచ్చినా కూడా వాళ్ళ మీద పనిచేయదు అని అంటారు. ఎందుకు అలా జరుగుతుంది? అంటే ఒకటండి, ఇప్పుడు శరీరంలో ఇప్పుడు మనము గొప్పతనాన్ని చూసాం. ఆధునిక వైద్యం యొక్క గొప్పతనం నిజంగా వ్యాక్సినేషన్ విషయంలో కానీ, వ్యాధులకు సంబంధించినటువంటి స్టడీస్ ప్రపంచవ్యాప్తంగా కండక్ట్ చేయడం కానివ్వండి, సిస్టమేటిక్ అప్రోచ్ క్రియేట్ చేయడంలో ప్రపంచంలో ఒక పెద్ద రెవల్యూషన్ని ఇంగ్లీష్ వైద్యం క్రియేట్ చేస్తుంది. అది మనం మెచ్చుకోదగిందే. కానీ ఇన్ అడిషన్ టు దట్ దాని యొక్క పిట్ ఫాల్స్ కూడా ఉన్నాయండి. ప్రపంచవ్యాప్తంగా జీవనశైలితో వచ్చేటటువంటి ఇప్పుడు చెప్పుకున్న వ్యాధులన్నిటికీ కూడా మనం కేవలం తాత్కాలిక ఉపశమనం తప్ప ఇంకే రకమైనటువంటి చికిత్సని ఇవ్వలేకపోతున్నాం. శరీరంలో రోగానికి గల కారణం ఏంటి, రోగం ఎందుకు వస్తుంది, మూలాల్లో చికిత్స ఎలా చేయాలన్న విషయంలో మాత్రం ఆధునిక వైద్యం ముమ్మాటికి ఫెయిల్ అయ్యిందనే విషయం వాళ్ళే అంగీకరిస్తూ ఉన్నారు. కాబట్టి తాత్కాలిక ఉపశమనం అనే విషయాన్ని పక్కన పెట్టి చికిత్స యొక్క మూలాల నుంచి కనుక వైద్య చికిత్స చేసినట్లయితే ఈ విషయాన్ని ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ముఖ్యంగా మన సమాజంలో పెనవేసుకుని ఒక బంధంలాగా అసిధారావర్తం కంటిన్యూస్గా మన దేశంలో ప్రాక్టీస్లో ఉండేటటువంటి వైద్యంలో మాత్రం ఇలాంటి గొప్పతనం ఉంది. ఆ గొప్పతనాన్ని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అన్వయం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి చికిత్సా మార్గాలను, అద్భుతమైన చికిత్సా ప్రణాళికలను, అద్భుతమైనటువంటి ప్రోటోకాల్స్ను, అద్భుతమైనటువంటి చికిత్సలను మనం ఇచ్చుకునేటటువంటి ఆస్కారం ఉంది. అట్లా తగ్గిన దాఖలాలనే కేస్ స్టడీ ద్వారా మనం ప్రజలందరికీ కూడా పరిచయం చేస్తూ ఆధునిక కాలంలో ఆయుర్వేదం ఎంత గొప్పగా పనిచేస్తుందో, దాని విశిష్టత, దాని యొక్క ప్రాధాన్యత, దానికి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అలోపతి వైద్యంలో ఉండేటటువంటి పాయింట్స్ ఎలా ఉన్నాయో అలాంటి పాయింట్స్ను కూడా, అంటే ఎమర్జెన్సీలో కూడా పనిచేసే ఔషధాలు ఎలా ఉన్నాయి, చికిత్సా విధానం ఎలా ఉన్నాయన్న విషయాన్ని మరుగున పడిన సిస్టమ్ నుంచి వెలికి తీసే కార్యక్రమంలో భాగంగా ది కేస్ స్టడీని మనం ప్రజెంట్ చేస్తూనే ఉన్నామండి. సార్, ఈ రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఆయుర్వేదంలోనే ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి? అసలు ఆయుర్వేద ఔషధాల్లో, చికిత్సా విధానాల్లో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి నేడు కూడా ఆ వైద్యం యొక్క ప్రత్యేకతను చాటుకోవడానికి ఆ వైద్యమే అవకాశం ఇస్తూ ఉంది. ఎలా అంటే
ఇప్పుడు చాలా ఔషధాలలో కూడా ఆ ప్రత్యేకత అంటే రోగ నిరోధక శక్తి తగ్గకుండా అక్కడైతే ఏంటి యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, తర్వాత స్టిరాయిడ్స్, తర్వాత ఇట్లాంటి డ్రగ్స్ అన్నీ మనం డ్రగ్గింగ్ చేస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇన్సులిన్ తీసుకుంటే కూడా చూడండి, ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా వచ్చేస్తూ ఉంది. అంటే ఇన్సులిన్ కూడా పనిచేయడం పని చేయకుండా పోతా ఉంది అన్నట్లు. సో ఇట్లాంటి ప్రత్యేక పరిస్థితుల వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి క్రమేపీ తగ్గిపోతా ఉంది. దాని గురించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటే అందరం ఒక్కసారి మార్చుకోవాలంటే కష్టం అండి. సో అంచేత ఆయుర్వేద ఔషధాలు తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక రోగాన్ని, ఇందాక మనకు ఒక క్లయింట్ చెప్పారు, నాకు కళ్ళ కింద చారలు పోయాయి, బరువు తగ్గాను, ఇంకా కొన్ని విషయాలు చెప్పారు, నాకు ఈ పాజిటివ్ పాయింట్స్ వచ్చాయి అని చెప్పారు. చాలామంది మొన్న ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి అంటా ఉంది, ఏమంటుందంటే లేదండి నేను ఒక 3 కిలోలు బరువు తగ్గానండి. అసలు బరువు ఎందుకు తగ్గానండి? పెద్ద ఆవిడ, 60 ఏళ్ళ ఆవిడ, చక్కగా ఉంది. కీళ్ళ నొప్పులు మొత్తం తగ్గిపోయాయి అనుకోండి. బరువు ఎందుకు తగ్గానో చెప్పండి మహేష్ బాబు గారు. అరే బాబు, బరువు తగ్గినది సంతోషించాలి కానీ బరువు ఎందుకు తగ్గారని అడుగుతారేంటి? లేదండి ఇంతకుముందు సన్నగా ఉన్నానండి, నేను ఇంకా సన్నమయ్యాను ఎందుకు అని. ఆయుర్వేద ఔషధాలలో ఏంటంటే కొమిఫెరా ముక్కులు అని ఒక గుగ్గులు ఉంటుంది, అదొక గమ్ లాంటిది. ఆ గమ్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే శరీరంలో ఎక్స్ట్రా ఫ్యాట్ని కట్ చేస్తుంది. మంచిదే జరిగింది కదా. ఇప్పుడు అలాగే రక్తనాళికల్లో ఉండేటువంటి ఫ్యాట్ను కూడా కరిగబెడుతుంది. అందుకని ఆయుర్వేద ఔషధాలు వాడినప్పుడు, చికిత్సలు చేసుకున్నప్పుడు, ముఖ్యంగా కీళ్ళ నొప్పులు వాళ్ళు కానివ్వండి, మెడ నొప్పులు కానీ, నడు నొప్పులు వాళ్ళు కానివ్వండి, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ కానివ్వండి, ఇతరత్ర జబ్బులు ఉన్న వాళ్ళు ఆయుర్వేద ఔషధాలు వాడినప్పుడు శరీరం తేలికపడ్డము, తర్వాత శరీరంలో మెటబాలిక్ రేట్ ఇంప్రూవ్ అవ్వడము, తర్వాత తాజాదనం కనిపించడం, మొహంలో కలర్ రావడము, తర్వాత ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తాం. ఈరోజు వచ్చేటప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్ చూశాను. అతనికి అసలు 30 ఏళ్ళ నుంచి తగ్గని లక్షణాలన్నీ 2 నెలల తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి మహేష్ బాబు గారు. ఇప్పుడు నా కాలుతో నేను చీమని చంపగలుగుతున్నాను మహేష్ బాబు గారు. కాలుతో చీమని చంపగలుగుతున్నారు. ఇంతకుముందు ఆ కాళ్ళు ఏంటో ఐరావతాల్లాగా, దూది పింజల్లాగా తేలిపోతున్నట్టుగా, ఎప్పుడు కింద పడిపోతానో తెలియదు అన్నట్టుగా ఉండేది మహేష్ బాబు గారు. అయితే ఇప్పుడు నేను చీమని చంపగలుగుతున్నాను మహేష్ బాబు గారు అన్నారు వచ్చేటప్పుడు. అంటే చీమని చంపగలిగేటటువంటి బలము కాళ్ళల్లో వచ్చిందని అర్థం, అంతే కదండి. సరే ఏనుగుని చంపగలుగుతాడా అంటే నేను చెప్పలేనండి, తర్వాత విషయం. కానీ ఇప్పుడు చీమని చంపగలిగే స్థాయిలో బలం వచ్చిందని చెప్తూ ఆయన సంతోషంగా చెప్పాడు. ఇప్పుడు నా కాళ్ళల్లో బలం వచ్చింది, ఇంతకుముందు ఈ బలం ఉండేది కాదు, కాళ్ళలో తేలిపోతున్నట్టుగా ఉండేది, నేను ఎక్కడ పడిపోతానో తెలిసేది కాదు మహేష్ బాబు గారు. ఎస్, మీ మందు పనిచేస్తుంది. అంటే ఇలాంటివి ఉండడం వల్ల, రోగ నిరోధక శక్తిని కాపాడడం వల్ల ఆయుర్వేద ఔషధాలు రోగాన్ని తగ్గించడమే కాకుండా రోగం రాకుండా ఉండడం దోహదం చేస్తుంది. ఆ విషయం ప్రజలకంతా తెలిసిపోయిందండి ఇప్పుడు. రైట్ సార్, ఒక కాల్ సిద్ధంగా చూద్దాం. రామకృష్ణ గారు హైదరాబాద్ నుంచి. హలో రామకృష్ణ గారు చెప్పండి సార్. సార్ వేరే నేను ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ఓకే చెప్పండి రామకృష్ణ గారు, వింటున్నా. డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నానండి. 3 నెలలు అయ్యింది. బాగా నాకు ఈ స్పైనల్ కార్డ్ లో ప్రాబ్లం ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు చెప్పారు. ఆపరేషన్ అన్నారు, ఏదో అన్నారు. సరే సార్ దగ్గర 3 నెలల ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నాకు ఇప్పుడు మోర్ దాన్ 50 to 60% రిలీఫ్ దొరికింది. చక్కగా మెట్లెక్కగలుగుతున్నాను, దిగగలుగుతున్నాను. ఇదొకటి. తర్వాత ఇంకోటి, డాక్టర్ గారు ఏమనుకోకపోతే ఒక చిన్న నా రిక్వెస్ట్ అంటారా, సలహా అయితే ఇచ్చేంత పెద్దోడిని కాదు. చాలా మంది ఏం చెప్తున్నారండి, ఈ పేషెంట్లు వచ్చిన వాళ్ళు టైం బాగా తినేస్తూ ఉన్నారు. ఇప్పుడు దూరం నుంచి వచ్చారండి, నేను చూసాను ఒకతను, గుంటూరు నుంచి వచ్చారండి. వచ్చిన వాళ్ళు పాపం 3 గంటలకి పల్నాడు ఎక్స్ప్రెస్కి వెళ్ళాలంటే 1 గంటగా వస్తుంది. వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుందండి. అంచేత ఏంటంటే వచ్చిన పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎంతసేపు అండి ప్రజెంటేషన్కి, ఇట్ టేక్స్ మ్యాక్సిమం 5 minutes అయితే చాలు. అందులో చెప్పేసి మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి సార్ కూడా అయినంత మటుకు వాళ్ళని కట్టెలు చేయడానికి ఏ ఉపాయం చేస్తారో తెలియదు, కానీ చేస్తే బాగుంటుందని చెప్పని చెప్తా ఉన్నారు. సార్ పాపం వస్తారండి. మీరు చెప్పింది కరెక్ట్ అండి. నచ్చబెడుతూ ఉంటారండి, ఊరికే చెప్పిందే చెప్తూ ఉంటారు. చాదేస్తాం, మరి ఏం చేస్తాం, భరిస్తూ వచ్చాం 25 ఏళ్ళ నుంచి. మరి కానీ అన్ని విషయాలు తెలుసుకోవాలి కదండి. తెలుసుకోవాలి, కానీ వాళ్ళు చెప్పింది మళ్ళీ చెప్తుంటారు. పాపం రామకృష్ణ గారు అది చెప్పేది. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. సో మీ దగ్గర వైద్యం తీసుకున్నటువంటి వెంకటరాయుడు గారు, సో అతనితో కూడా ఒకసారి మాట్లాడదాం. నమస్తే వెంకటరాయుడు గారు. సో మీరు ఏ డిసీజ్తో ఎప్పుడు సార్ని అప్రోచ్ అయ్యారు? నేను ఒక 6 months బిఫోర్ సార్ని అప్రోచ్ అయ్యా. కానీ నాకు
5 years 6 years 5 to 6 years నుంచి మోకాళ్ళ నొప్పులు, ఈ చేతుల నొప్పులు ఇది బాధపడ్డా. బోన్ స్పెషలిస్ట్ వాళ్ళ దగ్గరికి అందరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒక 6 months ట్రీట్మెంట్ చేయడం లేదా సర్జరీ చేసుకోవాలి, బోన్స్ చిప్ప చేంజ్ చేసుకోవాలి అన్నారు. అట్లా 3-4 దగ్గర తిరిగాను, అక్కడ కాలేదు. దాని తర్వాత మామూలు మెడిసిన్స్ వాళ్ళ దగ్గర చూసా, వాళ్ళు కూడా మాతో ఒక 6 నెలలు ట్రీట్మెంట్ చేయడం మాతో కాదనడం. తర్వాత మళ్ళీ హోమియోకేర్లోకి వెళ్ళా. 2.5 years అక్కడ వాళ్ళు చెప్పారు 1.5 yearలో క్యూర్ చేస్తామని. 2.5 years అయింది, ఇక కాలేదు. మళ్ళీ సార్ టీవీలో చూసి సార్ దగ్గరికి వచ్చా. ఓకే, మొత్తం అంతా చుట్టేశారు మీరు? మొత్తం చుట్టాను. ఒక 4 సంవత్సరాలు తిట్టా, 4-5 సంవత్సరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం. దగ్గర చేరుకున్నారు. తర్వాత నా సార్ దగ్గర టీవీలో చూసి సరే ఈ సార్ దగ్గర కూడా ఒక లాటరీలాగా వెళ్ళా. ఉన్నది చెప్తాను, ఒక లాటరీలాగా వెళ్ళా. తక్కువ ఇన్ని రోజులు తిరిగాము, ఇక్కడ కూడా పోతామని సార్ దగ్గరికి వచ్చాను. 1 నెలలో కాస్త నరాలు కొద్దిగా ఇదైనట్టయింది. 3వ నెల నుంచి మంచిగా నడుస్తా ఉన్నాను. ఇప్పుడు 4-5 నెలలు కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు హాయిగా ఇది 2 అంతస్తులు కాదు 3 అంతస్తులు ఎక్కేస్తున్నాను, బిల్డింగ్ ఎక్కేస్తున్నాను. వాకింగ్ పొద్దున్న మార్నింగ్ వాకింగ్ 3 kilometers వాకింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రాబ్లం లేదు. సార్ డాక్టర్ గారు ఇంకో 1-2 నెలలు తీసుకో, ఉన్నాయి జబ్బులన్నీ పోతాయని ఇది చేస్తా ఉన్నాడు. సార్ జనరల్లీ ఇప్పుడు అంత సివియర్గా ఉండే పొజిషన్లో మీ దగ్గరకు వచ్చారంటే ఇంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్జరీ స్టేజ్ వరకు వెళ్ళి మళ్ళీ వచ్చి వాస్తవాలు మాట్లాడలేకపోతున్నాం, కానీ వాస్తవాలు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. కానీ ఆయుర్వేదాన్ని ఇన్ని రోజులు అందరూ దాన్ని ఒక అన్సైంటిఫిక్ కింద చిత్రీకరించి అది ఎక్కడైనా పోటీకి వస్తుందేమో అన్న ఆదుత చేత ఇప్పుడు ఇందాక చెప్పుకునేటటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లాగా దాడి చేయకముందే దాడి చేసేటటువంటి ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారు. కానీ ప్రస్థాన విషయంలో సిస్టంలోని ఉన్న పాజిటివ్ పాయింట్స్ని మేము వెలికిలోకి తెచ్చామండి చెప్పి. ఎందుకంటే ఇది జనాలకు ఉపయోగపడేటటువంటి సిస్టమ్. ఇది మరుగున పడగొట్టాం, మనమే పడగొట్టుకున్నాం. బ్రిటిషర్స్ చేసింది కొంత అయితే 75% మనం చేసుకున్న దౌర్భాగ్యమే ఎక్కువ ఉందండి. సో ఇంత మంచి సిస్టమ్ను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నౌ పీపుల్ రియలైజ్డ్ టోటలీ అండి, నేను చెప్తున్నాను. అంటే వాళ్ళు రావడానికి టైం పడుతున్నావు కానీ నౌ దే రియలైజ్డ్ అండి ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సిస్టమ్ అనేది చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. మాకు కూడా అయినంత వరకు ఎంత బాగా చెప్పడానికి వీలుందో వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు మేక్ దెమ్ టు కన్విన్స్ టు అండర్స్టాండ్. ఫస్ట్ ముందు మైండ్ మేకప్ కావాలండి. ఫస్ట్ ఈ సిస్టమ్ వల్ల ప్రయోజనం ఉంది అన్న విషయం వచ్చినప్పుడు వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు ఓన్ చేసుకోవడం మొదలైంది. ఇంత క్రానిక్, అందుకే నేను అందరికీ విన్నపం చేసేది ఏంటంటే ఇప్పుడున్న మనం మాట్లాడుకున్న వాపు దీర్ఘకాలిక వాపు కాకముందే ముందస్తుగా వాడుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇటీవల ఒక పేషెంట్ చూసాను, అందరికీ నా దగ్గర చూసిన వాళ్ళందరూ నా మీద కోపపడితే పడవచ్చు. సీరం క్రియాటిన్ 6 ఉన్నదండి, 3 దాకా వచ్చిందండి. శుభ్రంగా 3 దాకా తీసుకొచ్చాం. అంటే మీరు డయాలసిస్ లేకుండా ఒక సీరం క్రియాటిన్ కిడ్నీ సమస్య వచ్చిన వాళ్ళకు సీరం క్రియాటిన్ 6 నుంచి 3 తీసుకురావడం ఎంత కష్టమో ప్రజలందరికీ కూడా తెలుసు ఆ విషయం. తగ్గిన తర్వాత ఆవిడ మర్చిపోయింది. 2 years గ్యాప్ వచ్చేసింది. అసలు పేషెంట్ ఎక్కడ పోయిందో తెలియదు. ఇప్పుడు 11.5 సీరం క్రియాటిన్కి వెళ్ళింది. వాళ్ళు డయాలసిస్ చేసిన 0.1 కూడా తగ్గలేదండి. ఇప్పుడు వచ్చారు. ఎట్లా ఉంటుంది చెప్పండి? చేసిన పని మళ్ళీ చేయాలంటే ఎంత కష్టం. అందుకని ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇక చాలు, మీరు క్రానిక్ దశలో ఉన్నప్పుడు కన్నా బిగినింగ్ స్టేజ్లో రండి, జస్ట్ బిగినింగ్లో రండి. ఇప్పుడు చెప్పే జబ్బుల లిస్ట్ మొత్తం కూడా ఇప్పుడు ఆధునీకరించబడినటువంటి నవీన ఆయుర్వేదం ద్వారా మాత్రం ఖచ్చితంగా తగ్గించుకునే వీలుంది. మీరు అసలు ఎలా ఉందంటే సిస్టమ్ ఈరోజు ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేసుకోవడానికి 1,50,000 రూపాయల ఇంజెక్షన్ తీసుకోమని రుమటాలజిస్టులు చెప్తూ ఉన్నారండి. ఇది నగ్న సత్యం అండి, ప్రజలందరూ తెలుసుకోవాలి. ఇక్కడ మనకు 1,000 రూపాయలతోనే వైద్యం జరుగుతుంటే లక్షల్లో పెట్టి తీసుకున్నా కూడా మొన్నగైనా 25 లక్షల నుంచి 30 లక్షలు ఖర్చు పెట్టుకొని ఆ ఇంజెక్షన్స్ ఈ ఇమ్యూన్ సిస్టమ్ పెంచే ఇంజెక్షన్ తీసుకున్నప్పటికీ కూడా 10% నొప్పి కూడా తగ్గలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ది పవర్ స్ట్రెంగ్త్ ఆఫ్ మోడర్నైజ్డ్ ఆయుర్వేద. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా సిలబస్ను మాటికి ఆయుర్వేదంలో మారుస్తూ ఉంది, సిలబస్ను ఆధునీకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంతకు ముందు సిస్టమ్ ఏదో చెట్ల మందుల్లా కాకుండా ఇప్పుడు అద్భుతమైనటువంటి నవీన ఆధునీకరించబడిన ఆయుర్వేదం ప్రజల ముందుకు వస్తుంది. కాబట్టి మీరు మంచి అనుభవస్తున్న వైద్యుల దగ్గరికి వెళ్ళినట్లయితే అద్భుతమైన వైద్యం చేదిక్కించుకునే ఆస్కారం ఉంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ను
ఆయుర్వేదం ద్వారానే ఎంజాయ్ చేయడానికి వీలుంది. కాబట్టి జీవనశైలిని మార్చుకోవాలి, ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి చికిత్సా ప్రణాళికలను ఆయుర్వేదం ఆఫర్ చేస్తుంది. అద్భుతమైనటువంటి విధి విధానాలు సృష్టిస్తుంది. అవి మీరు కేస్ స్టడీ ద్వారా చూస్తూనే ఉన్నారు. ఇవంతా కూడా నగ్న సత్యాలు. మీరు నమ్మాల్సినటువంటి అవసరం వచ్చింది, నమ్మి తీరాల్సిందే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఆయుర్వేదంలో ఉన్నటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.